అధికారం పోయినప్పటి సంది ఏం చేయాలనో సమజ్గాక అడ్డమైన పనులు మీదేసుకుంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికలల్లా అడ్డంగా ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికలల్లా పత్తా లేకుండా పోతామని ముందే ఎరకయ్యి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలనైనా ఎట్లనైనా గెలవాలని ఏం చెత్త పని ముంగటేసుకున్నారో చూడుర్రి. ఇక 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చి చెప్పే వరకల్లా బీఆర్ఎస్ పార్టీ ఓళ్లకు డైజెస్ట్ గాక ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలల్లో ఎట్లయినా గులాబీ పార్టీని గెలిపించుకోవాలని ఏం చేస్తున్నారో చూడుర్రి. ఏం చేస్తున్నారు? బస్ స్టాప్ లా ఏమో పేపర్ల మీద రాసుకుంటా కూర్చున్నారు. దాంట్లో ఏముంది అంటారా? ఇగో గీ ముచ్చట చూడుర్రి. అగో ఆ స్వామి ఆటోలకు పోయి ఏమో ఇస్తున్నాడు. ఈయననేమో మెల్లగా జేబులో పెట్టుకుంటున్నాడు. ఏదో మతలాభ అయితే జరుగుతున్నది కదా అనుల్లా. ఈ వీడియో చూడుర్రి, క్లియర్ కట్ గా సమజైతుంది మొత్తం. అమ్మని ఏంది స్వామి నువ్వు చేస్తున్న పని? ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇటువంటి పనులా నువ్వు చేసేది? ఇక అసలు ముచ్చట ఏంటంటే వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ అవుతున్నది కదా. ఒక పక్క పోలింగ్ అవుతుంటే ఇగో ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పంచుతున్నారు. హనుమకొండల ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రం ముందు గీ ముచ్చట అవుతున్నది. పొర్రి పట్టభద్రుల ఓటర్లకు దొంగతనంగా పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఓ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరెన్ని గిసువంటి కథలు పడ్డా జనాలు అప్పుడే నిర్ణయించుకున్నారు ఓటు ఎవరికెయ్యాలి అని. అసెంబ్లీ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోయినాం, పార్లమెంట్ ఎన్నికలలో ఎటు పత్తకు లేకుండా పోతాము. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలలో కూడా గంగల కలిసిపోతామని ఇగో గిసువంటి అడ్డమైన ఆలోచనలు చేస్తున్నారు పొర్రి. For more videos like this, subscribe Big TV channel.